వర్మ గారు ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్ గా తీసుకోరు, సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు మీరు. మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను. వాళ్ళకి స్టోరీలో ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ ఎవరి మీద పర్టికులర్ గా పర్సనల్ గా తీసుకుంటారని నేను నమ్మను. ఈ ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్ లో అర్నబ్ గోస్వామి 1 year నడిపాడు క్యాంపెయిన్. తర్వాత ఒక్కరోజు సడన్ గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమి రాలేదు. అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్ గా తనే చేసింది అని జైలుకి ఇంకా అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏం ఎప్పుడు కలిసి కూడా ఉండరు నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్ గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పొద్దున్న లేసి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఎవరి కాళ్ళు క్రమశిక్షణ అంటే అది లేదు. లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం. ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటి మనకి అవసరం. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సారీ ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. నాకు ఎవరో అలాంటి కారు ఉందా? లేదు. నాకు మహా అందగత్తెలైన అమ్మాయిలు ఒక భార్య ఉందా? లేదు. అప్పుడు మనకు ఉన్న దాంతో మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో సడన్ గా ఒక కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏదో వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగప్పుడు ఈ కేసు అన్ని ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్ లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్ తో కలిసి నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను. సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు. ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు. నేను ఒప్పుకుంటున్నా. నేను నచ్చింది వాళ్ళు రాజమౌళి అయితే నేను రామోపాలను. సార్ లాస్ట్ ఇయర్ వియోగం సినిమా ప్రెస్ మీట్ లో సార్ బస్పాలలో నేను అడిగాను ఒక ప్రశ్న, 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని. ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నానండి. అది మీరు అనుకుంటున్నారు, నేను ఏమనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్, లాజికల్ గా ఆలోచించండి. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు ఉద్దేశం, మీరు మీడియా చూసి అదే భయపడి వెళ్ళిపోతున్నాడు, మంచిగా భయపడి కలకట అన్ని మీరు అనుకోవట్లేదు కదా, ఏం జరగలేదు కదా. ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు కోట్ చేస్తే ఎవరైనా చెప్పగలుగుతారా? అది నిజంగా ఎవరు చెప్పగలుగుతాను. నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ని నేను డైరెక్ట్ గా కోట్ చేస్తా. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇలా నేను కోట్ చేయగలుగుతాను, నిజం లేకపోతే ఎలా చేయగలుగుతాను అది. ఒకవేళ అఫీషియల్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? నేను అదే అంటున్నా, మళ్ళీ అదే ఒఫీషియల్ గా అరెస్ట్ చేయడం కోసం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను. అది అయితే ఒకటి మాజీ సీఎం జగన్ కావచ్చు, లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? సానుభూతి తెలపడం కావచ్చు. ఎవరు కాదు. ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసు వాళ్ళకి. సార్ ఇప్పుడు వీటిలో చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి. బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి మీద కానీ, పోసాని కృష్ణమురళి కానీ, సజ్జల భార్గవ్ వర్ర, వీళ్ళందరూ చాలా ఫిల్తీ లాంగ్వేజ్ వాడారు, చాలా దారుణమైన భాష వాడారు. కానీ రామ్ గోపాల్ వర్మ భాష ఎప్పుడు వాడలేదు. యాజ్ ఓన్లీ పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్ గా పోస్టులు వేసాడే తప్ప ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడలేదు. ఆయన అరెస్ట్ చేయటం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది, ఆయన మీద చర్య తీసుకోవటం అనేది అంత కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ సానుభూతి మీ మీద ఉంది. హౌ డూ యూ టేక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఎవరైతే మీకు పేరు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు నాకు తెలియదు.
ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చంపితే ₹1,00,00,000 ఇస్తాను ఒక ఆయన అన్నాడు, నా పేరు మర్చిపోయాను. ఇప్పుడు అంత డైరెక్ట్ గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు కంప్లైంట్ బట్ నథింగ్ హ్యాపెన్. ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష, ఇవాళ భాష ఎవరు వాడట్లేదు, బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నాడు. మినిస్టరీ పోస్ట్ లో ఉన్న వాళ్ళు వార్తలు బూతులు మాడారు, పోలీసులు తిడతారు, వాళ్ళని చేస్తారు. అసలు ఎవరు చూసిన ఇంగి జ్ఞానం లేకుండా ఎవరో తిడతారు. వాళ్ళ ఏమైనా కేసులు ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. అంటే అది నేను చెప్పింది, ఫస్ట్ నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు ఇది జరుగుతుంది. ఎవరికి తెలియదు దాని వల్ల ఎలా ఏం చేయాలి, కంట్రోల్ చేయాలా, కేసు పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి. అది అంటే ఫైనల్ గా ఇది పోలీసులకి రాజగోపాలందరికీ జరుగుతున్న లవ్ స్టోరీ, ఇందులో మీడియా ఇన్వాల్వ్ అవుతున్నది మీరు కోరుకుంటున్నారా? ఎట్లా పోలీస్ వారు వాళ్ళది చేస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీశారు, అది నేను చెప్పింది. పోలీసులు తీయలేదు, నేను తీయలేదు సినిమా ఇక్కడ. సార్ మీరు నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేసిన పరిస్థితి, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది, ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయినాయి. ఒకటి సారీ అని ఒక థ్రిల్లర్ ఉంది, దాని తర్వాత రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఉంది. 2 ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి.